ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీకి 370 సీట్లు ఖాయమన్నారు. 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. 24 గంటలు దేశం గురించే ఆలోచిస్తానని మోదీ చెప్పారు. బేటీ పడావ్ బేటీ బచావ్ నినాదానికి ప్రజలు మద్దతు ఇచ్చారన్నారు. ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయోధ్యలో రామ మందిరం పూర్తి చేసి 5 దశాబ్దాల కల నెరవేర్చామని, ఆర్టికల్ 370ని రద్దు చేశామని, దేశానికి కాంగ్రెస్ అతిపెద్ద ముప్పు అని, అస్థిరత, కుటుంబ పాలన, అవినీతికి మారుపేరన్నారు. కాంగ్రెస్ అంటేనే విభజన రాజకీయం, సైన్యాన్ని కూడా కాంగ్రెస్ అవమానించిందన్నారు. రాఫెల్ కుంభకోణమని తప్పుడు ప్రచారం చేశారు. హెచ్ఏఎల్ను అమ్ముతున్నట్లు పుకార్లు సృష్టించారు. హెచ్ఏఎల్ ఇప్పుడు లాభాల్లో నడుస్తోందని, పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేస్తే కాంగ్రెస్ నమ్మలేదన్నారు. కాంగ్రెస్లో ఇప్పుడు అంతర్మథనం నడుస్తోందన్నారు. ఓ వర్గం మోదీని తిట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు మోదీ.